సుందరరామరెడ్డి గారు గత 2 సంవత్సరాలుగా స్టాక్ మార్కెట్‌లోకి కొన్ని కోట్ల మంది అడుగు పెడుతున్నారు. చాలామంది చేతిలో డబ్బులున్నాయి. సో, ఏదో ఒక మంచి రిటర్న్స్ వస్తాయన్న ఆశతో మార్కెట్‌లోకి వస్తున్నారు. అయితే ఇలాంటి సిట్యుయేషన్స్ చూసినప్పుడు అంటే ఇలాంటి బ్లడ్ బాత్‌లు గానీ, లేదంటే డార్క్ డేస్ గానీ, లేదంటే పోర్ట్‌ఫోలియోస్ బ్లీడ్ అవ్వడం గానీ, సో, మరి ఇలాంటి సిట్యుయేషన్స్‌ని వాళ్ళు చూస్తున్నప్పుడు మరి వాళ్ళని వాళ్ళు సైకలాజికల్‌గా వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి? సో, ఇటువంటి అంశాల నుంచి ఏమి నేర్చుకోవాలంటారు? యాహ్! మీరెవరైనా అంటే ఇన్వెస్ట్‌మెంట్ చేసేవాళ్ళైతే మంత్లీ ఎస్ఐపి లాంటోళ్ళైతే దయచేసి ఆపొద్దండి. హ్మ్. ఎందుకంటే మీకు ఈ టైంలో ఎక్కువ యూనిట్‌లొస్తుంటాయి. యూనిట్స్ ఎక్కువ అలొకేట్ ఎక్కువ అవుతుంటాయి. యూనిట్స్ వస్తాయి. యాక్చువల్లీ చెప్పాలంటే ఎకానమీలో ఇలాంటి అప్ అండ్ డౌన్స్ వల్ల లాంగ్ టర్మ్ ప్లేయర్స్‌కి అంటే స్పెక్యులేషన్ చేసేవాళ్ళు కదా! లాంగ్ టర్మ్ ప్లేయర్స్‌కి డెఫినెట్‌గా అడ్వాంటేజే ఉంటుంది తప్ప డిసడ్వాంటేజ్ ఏమి ఉండదండి. ఎందుకంటే ఇప్పుడు ఎవ్రీ మంత్ మనం మ్యూచువల్ ఫండ్‌లో ఎస్ఐపి చేస్తున్నాం అనుకోండి, ఎక్కువ యూనిట్‌లొస్తాయి. యెస్. ఎక్కువ యూనిట్‌లొస్తాయి. మనం చూసాను కరోనా అప్పుడు కూడా మార్కెట్ 60% డ్రాప్ అయింది. ఇక ఎండ్ అయిపోయింది మార్కెట్ అన్నారు. జీవితాలు మొత్తం నాశనం అయిపోయిందన్నారు. తర్వాత మనం చూసాము. స్టాక్ మార్కెట్ మళ్ళీ 140% బౌన్స్ బ్యాక్ అయింది ఆ ప్లేస్ నుంచి. మళ్ళీ కొత్త మనీ వచ్చారు. మళ్ళీ కొత్త ప్లేయర్స్ వచ్చారు మార్కెట్‌లోకి. దాని మీనింగ్ ఏంటంటే మార్కెట్‌లో ఎంత స్పీడ్‌గా పడుతుందో వితిన్ 1 ఆర్ 2 మంత్స్‌లో అంతే స్పీడ్‌గా బౌన్స్ బ్యాక్ అవుతుంది. అది మార్కెట్ క్యారెక్టర్ అంతే. హిస్టారికల్ డేటా చూస్తే అది మనకు అర్థమవుతుంది చార్ట్స్‌లో. అందుకని మీరు ఎవరైనా మార్కెట్‌లో కొత్తగా వచ్చేసి ఒకవేళ ఆల్రెడీ లాస్‌లో కనుకుంటే స్టాక్ మార్కెట్‌లో 30-40% డ్రాప్ అవ్వటం మామూలు విషయం అండి. మీరు కనుక యాపిల్ కనుక చూసారంటే హిస్టారికల్ డేటా మోర్ దెన్ 40% 10 టైమ్స్ పడిందండి. 40% అంటే 82% 2 టైమ్స్ పడింది యాపిల్ హిస్టారికల్ డేటాలో. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఎంత మంచి కంపెనీ అయినా సరే ఎకనామికల్‌గా కావచ్చు, లేదా పొలిటికల్‌గా కావచ్చు, లేదా కంట్రీ వైడ్ వరల్డ్ వైడ్ కావచ్చు, ఇలాంటి న్యూస్ వల్ల ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఇది సెన్సిటివ్ అసెట్ క్లాస్, వాలటిలిటీ అసెట్ క్లాస్ ఇది. సో ఈ టైంలో మీరు చేయాల్సింది ఇన్వెస్ట్ చేయడం ఆపడం కాదండి. ఇన్వెస్ట్‌మెంట్ ఇంకా ఎక్కువ పెంచాలి మీరు. ఇన్వెస్ట్‌మెంట్ ఎక్కువ పెంచడం ద్వారా తక్కువ రేట్‌కి ఎక్కువ యూనిట్‌లొస్తాయి. మళ్ళీ మంచి రోజులు వచ్చినప్పుడు మార్కెట్ మళ్ళీ అప్ ట్రెండ్‌లో ఉన్నప్పుడు కావాలంటే అప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. అదోటి. రెండోది రిస్క్ ఎవరైతే మేనేజ్ చేయగలుగుతారో చాలామంది అప్పులు తెచ్చి పెడుతుంటారండి. లేదా మార్నింగ్ నుంచి ఈవినింగ్ కల్లా వచ్చేస్తాయి అని చెప్పి ఇంటర్డే గేమ్స్ ఇలా ఆడుతుంటారు. మార్కెట్ అంత ఈజీ ఏం కాదండి. మార్కెట్ అంత ఈజీ ఏం కాదు. ఈజీగా డబ్బు సంపాదించుకోవడం అనేది అంత లేనే ఈజీ కాదు. లేదు. అందుకని ఏ ప్రొడక్ట్ అయితే మీరు ఈజీగా రిస్క్ మేనేజ్ చేయగలుగుతారో అలాంటి వాటిలో పెట్టడం బెటరు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకతను ఈటీఎఫ్ ట్రేడింగ్ చేస్తున్నాడు అనుకోండి. ఇంకొకతను ఆప్షన్ ట్రేడింగ్ చేస్తున్నాడు అనుకోండి. ఈ రోజు రాంగ్ సైడ్ ఉంటే ఆప్షన్ వల్ల జీరో అయిపోయారు. రికవరీకి ఛాన్స్ లేదు. రికవరీకి ఛాన్స్ లేదు. అదే ఈటీఎఫ్ అనుకోండి మనం లాస్ట్ 3-4% కదా ఈరోజు. మళ్ళీ వితిన్ 1 మంత్‌లో రికవర్ అయినప్పుడు నేను అమ్మేసుకుంటాను. అందుకని ఆ ప్రొడక్ట్ ఈజీగా మేనేజబుల్ అయి ఉండాలా. మీరు దాన్ని ఈజీగా మేనేజ్ చేసేలాగా ఉండాలి. రెండోది ప్లాన్ బి రెడీగా ఉండాలి. మార్కెట్ రాంగ్ వెళ్తే. ప్లాన్ బి ఇంకొక ఆల్టర్‌నేటివ్‌ని సిద్ధం కంపల్సరీగా చేసుకోవాలి. ఉంచుకోవాలి మీరు. కంపల్సరీగా ఎందుకంటే మనం చూసాం అమెరికన్ మార్కెట్ చూస్తే ఫేస్‌బుక్ 25% సింగిల్ డే పడింది. ఫేస్‌బుక్ లాంటి క్వాలిటీ స్టాక్సే 22% పడే మార్కెట్‌లో ఇండియన్ మార్కెట్ పడదని మీరు అనుకోకూడదు. ఇది ఇప్పుడు జరగదు, ఫ్యూచర్‌లో కూడా జరగకుండా పోదు. ఇట్లా జరుగుతూనే ఉంటాయి నిరంతరం. అంటే ఇది స్టాక్ మార్కెట్‌లో వాలటిలిటీ అసెట్ క్లాస్ కాబట్టి మీరు ఇన్‌స్టాల్‌మెంట్‌లో పెట్టడానికి రెడీ అవుతున్నప్పుడు దాన్ని హ్యాండిల్ చేయడం నేర్చుకోవచ్చు. కానీ మీరు అప్పు తెచ్చో లేకపోతే అగ్రెసివో లేకపోతే ఇంటర్‌డే ట్రేడింగ్‌కి ఇలా వాడారనుకోండి అలాంటి వాళ్ళు మాత్రం చాలా టఫ్. ఏదైనా సరే పోర్ట్‌ఫోలియో బ్లీడింగ్ అంటే ఎవరికి అది ఇష్టపడే విషయం ఏం కాదు. అందరూ పెయిన్‌కి ఫీల్ అవ్వాల్సిందా. ఆ ఫేజ్ అలానే పాస్ అవ్వాలి. ట్రేడింగ్ అనేది ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండి అది. ఇందులో రిస్క్స్ ఉంటాయి, రివార్డ్స్ ఉంటాయి అన్నీ దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాలి. మన కనుక హిస్టారికల్‌గా వెల్త్ స్టడీ కేసులు కనుక చూసామనుకోండి కొన్ని సంవత్సరాలు అసలు ఎలాంటి ఇన్‌కమ్ ఉండదు. కొన్ని సంవత్సరాలు 100% మూవ్ అవుతా ఉంటాయి. కొన్ని సంవత్సరాలు 30-40% పడతా ఉంటుంది. ఇలాంటి టైంలో అలాంటి స్టడీలు చేయడం వల్ల ఇది యూనిక్‌నెస్ ఏం కాదు. హిస్టరీలో ఇంతకుముందు జరిగింది, ఇప్పుడు జరుగుతుంది, ఫ్యూచర్‌లో కూడా జరుగుతుంది అనే విషయం మనకు అర్థమవుద్ది. అందుకని కొత్త ప్లేయర్స్ ఎవరైనా వస్తే హిస్టారికల్ చార్ట్స్ చెక్ చేసుకోండి. నిఫ్టీనే చూసుకోండి. గత 10 ఇయర్స్ డేటా చూసుకోండి. మీకు అర్థమవుద్ది. ఈ పడటం అనేది ఇప్పుడేం కాదు. అప్పుడప్పుడు పడుతూనే ఉంటుంది ఇట్లా. కాకపోతే ఈసారి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఇలా వచ్చింది అనుకోలేదు. మొన్న కరోనాతో వచ్చింది. అంతకుముందు మనీ డిమానిటైజేషన్ అప్పుడు వచ్చేసింది. అంతకుముందు అమెరికన్ రిసెషన్ అన్నారు. అంతకుముందు బ్రిటన్ ఎగ్జిట్ అప్పుడు వచ్చింది. సో హిస్టరీ చూస్తే అది నిరంతరం వస్తూనే ఉంటుంది. అది మళ్ళీ రికవర్ అవుతూనే ఉంటుంది. కాకపోతే ఈసారి కొంచెం హీలింగ్ కొంచెం ఎక్కువ టైం పట్టొచ్చు. కొంత టైం ఇవ్వండి. ఆ టైం ఆటోమేటిక్‌గా హీల్ చేస్తుంది మార్కెట్‌ని. అందుకని పానిక్‌లో ఇంక అయిపోయింది. ఇక టూ మచ్ బ్లీడింగ్ అవుతుంది పోర్ట్‌ఫోలియోని క్లోజ్ చేసే బదులు ఓకే. మీ దగ్గరగా మనీ కనుకుంటే ఇలా డిప్ అయినప్పుడల్లా కొంచెం ఎక్కువ అడిషనల్ యూనిట్లు కొన్నారనుకోండి. మార్కెట్ రికవర్ అయినప్పుడు మళ్ళీ బ్రేక్ ఇన్ పాయింట్ వచ్చినప్పుడు మనం తీసుకోవచ్చు. అలా హ్యాండిల్ చేయాలి తప్ప పానిక్‌లో క్లోజ్ చేసామనుకోండి ఈ లాస్ మీరు ఎప్పుడు రికవర్ చేసుకోదు. అందుకని మొదటి నుంచి చెప్తున్నాను రిటైలర్స్ ఎవరైనా ఉంటే బెస్ట్ వే టు ఎంటర్ ద మార్కెట్ ఏంటంటే ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్స్, మ్యూచువల్ ఫండ్స్. ఎక్స్పర్ట్స్ మీ మనీ డీల్ చేస్తుంటారు అండ్ ఈ ప్రొడక్ట్ కన్జర్వేటివ్. ఈరోజు చూసుకోండి మార్కెట్ బీభత్సంగా పడిపోయింది. ఈరోజు మనం చూసినట్టు ఇండెక్స్‌లో మనం నెట్ ఫిట్‌లో ఉన్నాం ఇప్పుడు. అది పడింది 3.5%. ఎంటైర్ వరల్డ్ మార్కెట్సే పడుతున్నాయి. మన ప్రొడక్ట్ పడింది 3.5%. సో హ్యాండిల్ చేయటం ఈజీ. అదే మీరు ఏ కాల్ ఆప్షన్ కొనున్నారనుకోండి ఈరోజు జీరో అయిపోద్ది ఆటోమేటిక్‌గా.
ఏ ఫీచర్స్ కొన్నారనుకోండి చాలా లాస్ ఉంటుంది ఈరోజు. అందుకని ఆ ప్రోడక్ట్ మీరు హ్యాండిల్ చేయగలిగిందా లేదో చూసుకోండి మీరు. ఓకే, అందుకని రిస్క్ మేనేజ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. మనం రాంగ్ అవ్వచ్చు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మార్కెట్లో, రైట్ అవ్వాల్సిన పని ఏం లేదు. బట్ దాన్ని ఎలా మేనేజ్ చేయాలి అనే క్లారిటీ మన దగ్గర అనుకుంటే దాన్ని డీల్ చేయొచ్చు. ఓకే, ఏదైనా సరే స్టాక్ మార్కెట్ని ప్యాసివ్ ఇన్కమ్ లాగా ట్రీట్ చేసే వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే తక్కువ యూనిట్లు వస్తున్నాయి కాబట్టి మనం ఎక్కువ యూనిట్లు మళ్ళీ యాడ్ చేసుకుంటూ పోవచ్చు. అదొకటి. ఎవరైతే యాక్టివ్ ఇన్కమ్లా ట్రీట్ చేసేసి ట్రేడింగ్ చేస్తుంటారో వాళ్ళు అట్టగా రిస్క్ రెడీ అయ్యి వస్తారు కాబట్టి స్టాప్ లాస్ మేనేజ్ చేసుకుని పోర్ట్ఫోలియోకి ఇచ్చేసి ఉంటారు. ఓకే, ఏదైనా సరే కొత్త వాళ్ళు ఎవరైనా మార్కెట్లో కనుక వచ్చుంటే ఓకే, ఇది ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్లా ట్రీట్ చేసేసి దీని నుంచి ఏమేమి లెసన్స్ నేర్చుకున్నామో దాని బేస్గా తీసుకొని ఫ్యూచర్లో ఇంకొంచెం క్లారిటీగా ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్. బట్ ఇది జరిగిద్ది, ఇక ముందు కూడా ఇలాంటి ఈవెంట్స్ వస్తూనే ఉంటాయి మార్కెట్లో, అది కొత్త ఏం కాదు మార్కెట్కి. బట్ సివియారిటీ లెవెల్ మాత్రం చాలా ఎక్కువ. ఎస్, ఈసారి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సుందర రామిరెడ్డి గారు. మార్కెట్లో ప్యానిక్ సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు మరి కొత్తగా మార్కెట్లోకి వచ్చే ఇన్వెస్టర్స్ వాళ్ళు ఏ విధంగా సర్వైవ్ అవ్వాలి అనే అంశం గురించి ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.